నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మా టెలిగ్రామ్ ఛానల్లో ఇంతవరకు అసలు ఎవరు లేదు. మనమే నిఫ్టీ గురించి ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాం. ఓకే, సో ఒకటి మీరు అన్నారు 90% మంది మార్కెట్లో పోగొట్టుకునేందుకు వస్తారని. సో ఇటువంటి అప్పుడు అసలు ఈ కరోనా టైంలో చాలామంది స్టాక్ మార్కెట్ ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు. నిజంగా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు. ప్రొఫెషన్గా తీసుకోవచ్చా? 90% మంది నష్టపోతున్నప్పుడు ఒక ఉద్యోగం చేస్తే ఒక మినిమం గ్యారంటీ ఉంటుంది, ఇంత జీతం వస్తుందని చెప్పి. ప్రొఫెషన్గా తీసుకోకూడదు సార్, తీసుకోకూడదు. ఎందుకంటే దీనికి ఫస్ట్ స్టాక్ మార్కెట్లో మనం ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. ఓకే, అంటే మినిమం ఒక రెవెన్యూ ఫ్యామిలీ ఎంత జరుగుతుందో అంత చూసుకుని రావాలి, 100% పక్కకు పెట్టుకుని రావాలి. మన వల్ల మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు. చాలామంది ఏం చేస్తారు, దీన్ని నమ్ముకొని వచ్చి చేద్దామని అనుకుంటారు. దీన్ని నమ్ముకొని మీరు చేయొచ్చు. ఒక 10 years మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ 10 years మినిమం ఖచ్చితంగా సార్. ఇప్పుడు కరోనా టైంలో చాలా మంది లేదు సార్. ఇప్పుడు నేను కూడా కరోనా టైం తర్వాత ఇన్వెస్ట్ చేశాను. అప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాను, డైరెక్ట్ గా ఈక్విటీస్ ట్రేడింగ్ లో దిగింది కరోనా టైంలో. సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు డిమాట్ అకౌంట్స్ కూడా 10 times ఇంతకుముందు కంటే కూడా ఆ పడిపోయినప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఒక బయింగ్ ఆపర్చునిటీగా పెట్టుకుని చాలా మంది వచ్చారు. వాళ్ళు ఎవరికి 10 years ఎక్స్పీరియన్స్ ఉండదు. మరి మీరు అనేది రైటే. కరోనా టైం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ జాబులకి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ. కానీ కొంతమంది సెటిల్ అయ్యారు కరోనా టైంలో. చాలా మంది గృహిణులు కూడా నేర్చుకున్నారు సార్. అదే అందులో కాలేజ్ యూత్ 100 మంది వస్తే 10 మంది వేసారు, అక్కడ కూడా సెటిల్ అయింది. 90 మంది వెళ్ళిపోయారు. మా ఆఫీస్లో కూడా కొద్దిమంది ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. పని ఈ ఆఫీస్ పని కంటే కూడా ట్రేడింగ్ కూడా చేస్తుంటారు సార్. అదే చెప్తున్నాను కదా సార్, ఇది ఒక లూప్ లైన్గా పెట్టుకోవాలి సార్. ఫస్ట్ పాయింట్ నా అడ్వైస్ ఏంటంటే స్టాక్ మార్కెట్ని ఒక లూప్ లైన్గా పెట్టుకోండి. నేను ఇందులోంచి ఒక రిటర్న్స్ తీసుకొని రెగ్యులర్గా నేనేం అడ్వైస్ చేస్తానంటే ట్రేడింగ్ మాత్రం తెలిస్తేనే చేయండి. ఓకే, తెలియకపోతే అనవసరంగా నష్టాలు చేసుకోబాకండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషన్ గా తీసుకోవద్దు. 24 hours దీని ఏదో ఒక సైడ్ ప్రొఫెషన్ గా వేరే జాబ్ చేస్తూ మాత్రం చేయండి. ఇది నా అడ్వైస్ ఇస్తున్నాను. ప్రొఫెషనల్ గా చెయ్యండి. 5-10 కోట్లు ఆస్తున్నది అనుకోండి, వాళ్ళకేం ఇబ్బంది లేదు. పోయిన 5 కోట్లు 10 కోట్లు ఆస్తుంటే 1 కోటి రూపాయలు. నేను ఓపెన్గా చెప్తాను, మీరు బాగా మీరు అంటే మీ వల్ల మీ ఫ్యామిలీకి మీరు సంపాదించి పెట్టాలనే లేదు. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ లేదు, ఎప్పటికీ లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ టెంపరీ కాదు, లైఫ్లో ఎప్పటికీ లేదంటే అప్పుడు మీరు ప్రొఫెషన్గా ఎంచుకొని చేసుకోండి. ఓకే, ఫుల్ టైం చేసుకోండి. మీరు ఫుల్ టైం చేస్తున్నారు కదా, 25 years అయింది. అంటే మేము చెప్పాలంటే మా నాన్నగారు కొద్దిగా వెళ్తుండే, అందుకనే ఈ ఫీల్డ్లోకి లేదు ఎంటర్ అయ్యాను. బట్ ఎంటర్ అయిన తర్వాత నేను ఫ్యామిలీ బట్ చెన్నైలో సెటిల్ అయ్యాను. అవును, నేను చాలా లోటుపాట్లు చూశాను సార్. అంటే నేను మీకు 1999లో వచ్చారన్నారు కదా, మీరు కూడా ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డ సందర్భం ఉందా సార్? అది చెప్పాను కదా, మా నాన్నగారు వెల్ ఆఫ్ కాబట్టి నేను ఎలా మేనేజ్ చేసుకుంటా. ఇక నాకు నేను చెయ్యకపోయినా పర్వాలేదు. బట్ ఎప్పుడైనా అనిపించిందా బాగా లాస్ వచ్చినప్పుడు అనవసరంగా దీనిలోకి వచ్చాను క్విట్ అయిపోదాం అన్నట్టు? బాగా ఎక్కువ లాస్ అయినప్పుడు ఆ రోజు వెళ్ళి ఇంకొక 50,000 ఖర్చు పెడతాం. ఎందుకంటే 1,00,000 పోయింది అనుకోండి, ఇంకొక 50,000 ఎక్స్ట్రా ఖర్చు పెడతాం. హ్యాపీగా ఖర్చు పెడతాం. ఎందుకంటే మార్కెట్లో అనవసరంగా పోయింది కదా, ఎవరు తినింది లేదు. సరే మనం వెళ్ళి మన ఫ్యామిలీకి ఖర్చు పెడదామని ఏదైనా అవుటింగ్కి తీసుకెళ్ళటం అలాంటివి కూడా జరిగినాయి, సందర్భాలు ఉన్నాయి సార్. సార్ ఇక్కడ కష్టాలు పడింది ఎవరు సక్సెస్ అవ్వరు సార్. నేను లోటుపాట్లు చూశాను, ఆటుపోట్లు చూశాను. 90% మంది పోగొట్టుకునే వాళ్ళు సరైన ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లే వచ్చిన వాళ్ళు. 100% సార్, 100%. సార్ నేను రియల్గా మార్కెట్లోనే యానింగ్ చేయడానికే నాకు 2007 తర్వాత నేను అసలు లాస్ అనేది నేను చూడలేదు సార్. అంటే లాస్ అనేది నేను చూడలేదు అనట్లేదు. ఈవెన్ దో ఇఫ్ ఐ సీన్ లాస్ రికవరీ చేసేసి మళ్ళీ ప్రాఫిట్లో వచ్చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ట్రేడ్ చేస్తున్నాను అనుకోండి సార్, ఎలా ఉంటుందంటే మన పోర్ట్ఫోలియో ఒక 20 లక్షలు ప్రాఫిట్ చేసామంటే ఒక 7 లక్షలు మైనస్ ఉంటుంది. 20 - 7 ఎంత ప్రాఫిట్? 13 లక్షలు. అలా ఉంటుంది మనది. లాస్ రాదని అనట్లేదు, లాస్ వస్తుంది. బట్ ఓవరాల్ మన ప్రాఫిట్లోనే కదా ఉన్నాము. ఇలా 2007 నుంచి మనము దాన్ని మనం చేయగలిగాం సార్.